హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తక్కువ టైంలోనే గోధుమ పిండితో స్వీట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. వీటిని గులాబీ గుత్తులు కూడా అంటారు కదా. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా ఒక బౌల్లో చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి. మనం చేసుకునే సైజ్ బట్టి మనకి ఆ గుత్త అనేది వస్తుంది. చిన్న బాల్ చేసుకుంటే చిన్నగా వస్తాయి, అదే పెద్దగా చేసుకుంటే కనుక సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఈ విధంగా రౌండ్గా కాకుండా ఈ విధంగా పూరీ కర్రతో చేసుకోవాలి. ఇప్పుడు కత్తితో లేదంటే బ్లేడ్తో ఈ విధంగా కట్ చేసుకొని రెండు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్లో కొంచెం ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవటమే. మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సో ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మిగతా వాటిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. అప్పటికప్పుడే స్నాక్స్ చేసుకోవాలంటే కనుక గోధుమ పిండి యూజ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మిగతా వాటిని కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి కదా. దానికోసం 1 కప్పు పంచదార తీసుకొని అందులో అరకప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ పాకం వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని ఇందులో ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసేటప్పుడు విడిపోకుండా ఉండాలంటే మనం ఆ పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటే మనకి ఇవి విడిపోకుండా ఉంటాయి. అలాగే ఎడ్జెస్ కూడా ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికే కదా క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని గులాబీ గుత్తులు అంటారు, సంపంగి పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్ ఏదైనా ఉంటే కనుక ఇదే అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు పంచదార పాకం అనేది మనం రెడీ చేసుకున్నాం కదా, వీటన్నిటినీ కూడా
ఆ పాకంలో వేసుకొని మొత్తం తీపంతా లాగే వరకు బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు ఈ పాకంలో ఉంచితే కనుక అవి విడిపోయినట్టుగా అయిపోతాయి. సో ఈ విధంగా ఉంచి 1 నిమిషం పాటు ఈ విధంగా పెట్టుకొని బయటకు తీసేసుకోవటమే. సో చూసారు కదా, సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటమే. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.